సాధారణంగా అందరి జీవితాల్లో నేను ఒక పెద్ద ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఒక పెద్ద పని చేయాలి, పెద్ద వ్యాపారం చేయాలి, పెద్ద జాబ్ తెచ్చుకోవాలి అని ఏదో ఒక ఉద్దేశంతో ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. కానీ ఒకే ఒక ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆ ఉద్దేశం ఏంటంటే సమస్త మానవాళి కోసం, ప్రతి ఒక్కరి కోసం, మనుషులందరి కోసం చనిపోవడం కోసం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? అందరి కోసం చనిపోవడం కోసం ఆయన రావడం జరిగింది. ఎందుకు చనిపోవాలి యేసుక్రీస్తు ప్రభువారు అని ఆలోచించినట్లయితే అందరూ కూడా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారని బైబిల్ చెప్తుంది. ప్రతి అందరి మనిషి జీవితంలో సమస్యలు ఉన్నాయి, ప్రతి మనిషి జీవితంలో బాధలున్నాయి, దుఃఖాలున్నాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి అనే ప్రశ్న వేసినప్పుడు మనకు వచ్చిన సమాధానం ఏంటంటే బైబిల్ చెప్తుంది అందరి జీవితాల్లో పాపం అనేది ఉంది. ఆ పాపం వలనే ప్రతి అందరి జీవితంలో ఎలాంటి నెమ్మది లేదు, సంతోషం లేదు, ఎటువంటి నిరీక్షణ లేదని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఆ యొక్క సమస్య నుంచి విడిపించడానికే, ఆ యొక్క గొప్ప ప్రమాదం నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. బైబిల్ చెప్తుంది ప్రతి మనిషికి ఉన్న సమస్యకి కారణం, ప్రధాన సమస్య, వాటికి అన్నిటికీ మూలం ఏంటంటే పాపము. ఆ పాపం వల్ల మనకు వచ్చేది ఏంటంటే మరణము. ఆ మరణం తర్వాత మనకు వచ్చేది ఏంటంటే నిత్య నరకము. మీరు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చచ్చిపోయేంత వరకు చేసే ప్రతి పనికి, ప్రతి పాపానికి, ప్రతి తప్పుకి, ప్రతి అన్నిటికి కూడా ఒక శిక్ష అనేది ఉంటుంది, తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పులో మనం చేసిన ప్రతి పాపాలన్నిటి కూడా లెక్క వేస్తాడు. వాటన్నిటికి కావాల్సినటువంటి ప్రతిఫలం ఏంటో దేవుడు మనకి ఆ తీర్పులో మనకి చెప్పడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో మనకు చూడొచ్చు, ప్రకటన 21:8 చూడొచ్చు. అక్కడ మనకి ఆ తీర్పు ఏంటో ఉంటుంది. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, వ్యభిచారులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అభ్యర్థికులు అందరూ కూడా నిత్య నరకానికి వెళ్తారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంటే మీ జీవితంలో మీరు చేసిన పాపాన్ని బట్టి, మీరు చేసిన తప్పులను బట్టి మీకు అందరికీ వచ్చినటువంటి గొప్ప శిక్ష ఏంటంటే నిత్య నరకం. ఆ నరకం నుంచి తప్పించడానికి, నరకం నుంచి ప్రతి మనిషిని తప్పించడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన రావడం మాత్రమే కాదు, ఒక మనిషి ఎలా జీవించాలి, ఒక మనిషి వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎటువంటి విధంగా ఉండాలని ఒక మాదిరికమైన జీవితాన్ని జీవించి మనుషులందరికీ కూడా ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఆయన ఉన్నాడు. కావున ఆయన ఈ లోకానికి రావడం ఉద్దేశం ఏంటంటే మనుషులందరి కోసం చనిపోవడం కోసం, మనుషులందరి కోసం చనిపోయి మనిషికి అందరికీ ఉన్నటువంటి గొప్ప నరకాన్ని తప్పించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన రాక వల్ల ఈ యొక్క ప్రపంచం అంతటా కూడా ఎంతో సంతోషంగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడం మనం గమనించవచ్చు. కావున ప్రియ మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే మీకు, మాకు, మనందరికీ ఉన్నటువంటి గొప్ప ప్రమాదం ఏంటంటే నరకం. ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే మనం మళ్ళా ఏది కాదు. ఎందుకంటే ఒక గుంతలో ఉన్న వ్యక్తి, ఒక ఊపిలో ఉన్న వ్యక్తి బయటికి తనంతట తన రాలేడు, బయట ఉన్న వ్యక్తి మాత్రమే రాగలడు. అలానే మనం అందరం కూడా పాపం అనే ఊపిలో మనం అందరం ఉన్నాం. ఆ పాపం అనే ఊపి నుంచి బయటికి రావాలంటే పాపం లేని వ్యక్తి కావాలి, ఆ పాపం అనే ఊపిలో లేని వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి, ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువారిని మీరు మీ సొంత రక్షకునిగా దేవునికి అంగీకరిస్తారో, ఆయన నమ్ముతారో, వెంటనే మీకు ఇచ్చిన గొప్ప మేలు ఏంటంటే, మీకు చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే గొప్ప రక్షణ. మీ పాపాలకి పాపక్షమాపణ వస్తుంది. మీకు ఉన్నటువంటి బాధలన్నింటినీ దేవుడు తొలగిస్తాడు. మీకు గొప్ప నిరీక్షణ ఇస్తాడు. మిమ్మల్ని అందరినీ కూడా చనిపోయిన తర్వాత ఆయన తన పరలోకానికి తీసుకెళ్తాడు. ఇన్ని గొప్ప మేళ్ళు మనం పొందుకోవచ్చు. ఎలా? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించడం ద్వారా, ఆయన్ని అంగీకరించడం ద్వారా. సో ప్రియ మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలని, యేసుక్రీస్తు ప్రభువారిని మీరు సొంత రక్షకునిగా అంగీకరించాలని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మాత్రమే మనకు సాయం చేయగల దేవుడు, ఆయన మాత్రమే మనల్ని తప్పించగల దేవుడు, ఆయన మాత్రమే మన పాపాలను క్షమించి, మనకున్నటువంటి బాధలన్నీ అన్ని ఎరిగి ఉన్నారు కాబట్టి మన పాపాలను క్షమించి మనకు నెమ్మది కలిగజేస్తూ దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి ఆయన నమ్ముకోవాల్సిందిగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను.